ఈ ఒక్క ఇంజెక్షన్ తీసుకుంటే మీకు బీపీ కంట్రోల్లోకి వచ్చేస్తుందండి. హాయ్ అండి, చాలా మంది సార్ ఈ 4-5 బిళ్ళలు వేసుకోలేకపోతున్నాం సార్, బీపీకి చాలా ఇబ్బంది పడుతున్నాము, అయినా సరే బీపీ కంట్రోల్లోకి రావట్లేదు అంటా ఉంటారు. సో మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ కొత్త ఇంజెక్షన్ రాబోతుంది నియర్ ఫ్యూచర్ లో. ఈ ఒక్క ఇంజెక్షన్ తీసుకుంటే 6 months వరకు మీకు బీపీ కంట్రోల్లోకి రాబోతుంది. ఎస్, యూర్ హియరింగ్ ఇట్ రైట్. ఈ జిల్బెసిరాన్ అనే ఇంజెక్షన్ ఆల్రెడీ phase 1, phase 2 ట్రయల్స్, క్లినికల్ ట్రయల్స్ అయిపోయినాయి. దీని మీద ఆల్మోస్ట్ 2019 నుంచి క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అంటే ఆల్మోస్ట్ 7 years నుంచి దీని మీద రీసెర్చ్ జరుగుతుంది. అండ్ ఇన్ని సంవత్సరాలు రీసెర్చ్ జరిగిన తర్వాత దాని రిజల్ట్స్ అనేవి పబ్లిష్ చేస్తే చాలా అంటే చాలా గుడ్ రిజల్ట్స్ వచ్చాయండి. ఒక్క ఇంజెక్షన్, ఈ సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ ఇన్సులిన్ లాగిస్తే 6 months వరకు బీపీ కంట్రోల్ అయిందండి. చాలా మంది బీపీ కంట్రోల్ చేసుకోవడానికి టెల్మిసాటాన్ అనే టాబ్లెట్ వాడుతూ ఉంటారు కదా, 20 mg 40 mg. ఈ ఇంజెక్షన్ కూడా ఆల్మోస్ట్ అదే మెకానిజం ద్వారా పనిచేస్తుంది. అంటే ఇంతకు మించి మీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ బీపీలో మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవడం వల్ల చాలా మందిలో బీపీ కంట్రోల్ అయిపోతుంది. కాకపోతే అన్కంట్రోల్డ్ బీపీ ఉన్న వాళ్ళకి 170, 180 కొంతమందికి వెళ్తా ఉంటది. అట్లాంటి వాళ్ళలో దిస్ ఇంజెక్షన్ ఈస్ గోన్ బి ఎ లైఫ్ చేంజింగ్ ఇంజెక్షన్, ఆర్ ఇట్ కెన్ బి ఎ టర్నింగ్ పాయింట్ ఫర్ హ్యూమానిటీ ఆల్సో. ఎందుకంటే బీపీ అనేది సైలెంట్ కిల్లర్ అండి. బీపీ పెరిగినప్పుడు మీకు ఆ ఎఫెక్ట్స్ అనేవి ఇవాళ రేపు తెలియవు, కానీ ఒక 2 years తర్వాత సడన్ గా పేషెంట్ కి హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తే చూస్తే బీపీ 170, 180 ఉంటుంది. ఎర్లీ స్టేజ్ లో కనుక బీపీని మనం కంట్రోల్ చేసుకుంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ని మనం ప్రివెంట్ చేయొచ్చండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే కనుక ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ యూ కెన్ ఫాలో మై పేజ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.